Hello everyone, a very warm welcome to all of you. In this video, we shall be discussing SBI Clerk preliminary exam model paper. Paper is also useful for all the upcoming clerical level preliminary examination. So, I will explain each and every question bilingually. So, prepare your own notes if you find it necessary. Instructions first. In the question given below, a sentence is divided into parts. One of the parts may contain an error. Identify the part that contains the error and mark it as the answer. Ignore errors of punctuation. In case the sentence is correct as it is, mark option E, that is no error. So first of all, we have to understand the instruction first. Okay. So a sentence icharu. Sentence is divided into parts. Okay. Edo oka part lo, ante part A, part B, part C, and part D. ఏదో ఒక పార్ట్లో grammatical error ఉంటుంది. If the given sentence is correct, then our answer will be that is no error. In case ఏదో ఒక పార్ట్లో కనుక error ఉండేది ఉంటే, grammatical error ఉంటే, then that part will be our answer. Okay. Now let's go to the first question. The conference will give us an opportunity to exchange informations with other researchers. So pause the video for 5 to 10 seconds. Then answer this question. If there is any grammatical error, okay, ఏదైనా grammatical error ఉంటే, okay, so చూడండి, the conference will give us an opportunity to exchange informations with other researchers. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ వర్డ్స్ అయితే, ఇదంతా కూడా లాంగ్వేజ్ అనుకుంటే, ఏ వర్డ్స్ అయితే నేమ్స్ని ఇండికేట్ చేస్తున్నాయో అవన్నీ కూడా, ఓకే, ఆల్ ద వర్డ్స్ దట్ ఇండికేట్ నేమ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. అంటే నౌన్స్ అన్నీ కూడా నేమ్స్ చెప్తాయి. ఇది పెన్ అంటే నౌన్ అది. ఓకే, ఇది బోర్డు, బోర్డు అంటే నేమే కదా, సో అది నౌన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తున్నాను పెన్, అనదర్గా పెన్స్. సో ఇక్కడ ఇది సింగ్యులర్ ఫాము, ఇదేంటండి ప్లూరల్ ఫామ్. అంటే ఎస్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ ప్లూరల్ ఫామ్ వచ్చింది. అంటే పెన్కి సింగులర్ ఉంది, ప్లూరల్ ఉంది. ఇక్కడ అదర్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అని రాస్తున్నాను. ఓకే, సో ప్లూరల్ ఫామ్ ఆఫ్ బుక్స్ ఈజ్, ఓకే, బుక్ ఈజ్ బుక్స్. సో ఇక్కడ దిస్ ఈజ్ సింగులర్, దిస్ ఈజ్ ప్లూరల్. అంటే ఈ బుక్కి సింగులర్ ఫామ్ ఉంది, ప్లూరల్ ఫామ్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే చూడండి, సమ్ నౌన్స్, ఇవన్నీ కూడా నౌన్సే కదా, ఇది ప్లూరల్, ఇది సింగులర్, ఇది ప్లూరల్. ఓకే, సో ఇక్కడ సమ్ నౌన్స్ హ్యావ్ ఓన్లీ సింగులర్ ఫార్మ్స్, అంటే వాటికి ప్లూరల్ ఫార్మ్స్ లేవు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అడ్వైస్, అడ్వైస్. సో ఇక్కడ ఇది ఆల్వేస్ రిమైన్స్ ఇన్ సింగులర్ ఫామ్, దీనికి ప్లూరల్ ఫామ్ అనేది లేదు. ఓకే, ప్లూరల్ ఫామ్ రావాలంటే పీసెస్ ఆఫ్ అడ్వైస్ అని అంటాం. సో ఇక్కడ అనదర్ ఫర్ ఎగ్జాంపుల్ లగేజ్. ఓకే, లగేజ్, లగేజెస్ అనం. ఓకే, దిస్ ఈజ్ ఆల్వేస్ ఏంటండి సింగులర్ ఫామ్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ సమ్ నౌన్స్ హ్యావ్ ఓన్లీ సింగులర్ ఫార్మ్స్. అలాంటి ఒక వర్డ్ ఏంటి అని అంటే ఇన్ఫర్మేషన్. అలాంటి ఒక వర్డ్ ఏంటండి ఇన్ఫర్మేషన్. ఇట్ మీన్స్ దిస్ వర్డ్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ సింగులర్ ఫామ్. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ప్లూరల్ ఫామ్లో ఇన్ఫర్మేషన్స్ అన్నాం అనుకోండి, దిస్ బికమ్స్ ఇన్కరెక్ట్. మరి ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అని చెప్పాలి. ఓకే, పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ సింగులర్ ఫామ్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ అనేది రాంగ్. ఇఫ్ యూ గో త్రూ ద క్వశ్చన్, ద కాన్ఫరెన్స్ విల్ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్స్ అనేది ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ దిస్ వర్డ్ ఇన్ఫర్మేషన్ అంటే అతను మనకు ఒకటి ఇచ్చారు, ఏంటంటే అక్కడ ఇచ్చింది ఏంటి ఇన్ఫర్మేషన్, అంటే అది నేమే కదా. సో దిస్ ఈస్ నౌన్. నౌన్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ సింగులర్ ఫామ్. సింగులర్ ఫామ్లోనే ఇది ఉంటుంది. ఓకే, బట్ ఏమి ఇచ్చారు, ప్లూరల్ ఫామ్ ఇచ్చారు. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అని అంటే పార్ట్ 2 సిలో ఉంది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్స్ అని ఇచ్చారు. సో ఆన్సర్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నౌ ఇఫ్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, సో ఇఫ్ యూ వాంట్, then you have to prepare your own notes. Go to the next question. One of the major aim of ethnography is to contribute to an understanding of the human race. Pause the video 5 to 10 seconds and try to answer this question. Is there any grammatical error?
See, for example, ఇలా రాస్తున్నాను, he is going. He is going. ఇక్కడ ఒక టాస్క్ ఉంది. టాస్క్ ఏంటి ఇక్కడ? టాస్క్ ఏంటి అని అంటే గోయింగ్. ఈ గోయింగ్ అనే వర్క్ ఎవరు చేస్తున్నారు? హీ. అంటే ఇతను ఏమంటాం? సబ్జెక్టు అని అంటాం. ఇదేమవుతుంది? వర్బ్ అవుతుంది. ఓకే, ఇది కూడా వర్బే. దిస్ ఈజ్ కాల్డ్ హెల్పింగ్ వర్బు, దిస్ ఈజ్ కాల్డ్ మెయిన్ వర్బు. ఓకే, సో దిస్ విల్ బి డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ ఇన్ ద చాప్టర్ వీడియోస్. ఒకసారి ఇది చూడండి. ఇక్కడ ఏంటండి? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది సింగులర్, ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది? ఆర్ అవుతుంది. ప్లూరల్ ఏమవుతుంది? ఆర్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒకసారి చూడండి, ఎప్పుడైనా ఇక్కడ స్ట్రక్చర్ ఏంటంటే వన్ ఆఫ్ వచ్చిందనంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఆఫ్ అని అంటే వన్ అమాంగ్ మెనీ. వన్ అమాంగ్ మెనీ అంటే మీనింగ్ ఏంటనంటే మెనీలో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా రాస్తాం, వన్ ఆఫ్ ద సిటీస్. వన్ ఆఫ్ ద సిటీస్. వన్ ఆఫ్ ద సిటీస్ అని అంటే దేర్ ఆర్ మెనీ సిటీస్. అమాంగ్ దీస్ మెనీ సిటీస్ వన్ ఈజ్ అని అంటున్నాం మనం. ఓకే, వన్ ఈజ్. ఎప్పుడైనా ఇక్కడ వన్ ఆఫ్ అని వచ్చిందనంటే, వన్ ఆఫ్ అని వస్తే ఇక్కడ మనకు స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే చూడండి, వన్ ఆఫ్ వచ్చినప్పుడు తర్వాత వచ్చే నౌన్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉండాలి. ఎలా ఉండాలి? ప్లూరల్ ఫామ్లో ఉండాలి. తర్వాత వచ్చే హెల్పింగ్ వర్బ్ అనేది ఇక్కడ ఎందులో ఉండాలి? సింగులర్ ఫామ్లో ఉండాలి. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. వన్ ఆఫ్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద పెన్స్. వన్ ఆఫ్ ద పెన్స్, దేర్ ఆర్ మెనీ పెన్స్, అమాంగ్ మెనీ పెన్స్ వన్ ఈ అని చెప్తున్నాం. ఓకే, వన్ ఈజ్ అని చెప్తున్నాం. ఇఫ్ యూ గో త్రూ ద క్వశ్చన్ అగైన్, one of the major aim of ethnography to contribute to an understanding of the human race. Okay, now you can see here one of the. Okay, one of the వచ్చిందనంటే noun ఎలా ఉండాలి? ప్లూరల్ ఫామ్ లో ఉండాలి. ప్లూరల్ ఫామ్ లో కదా. ఇక్కడ ఎక్కడుంది నౌను? వన్ ఆఫ్ ద మేజర్ ఎయిమ్. ఎయిమ్ అని అంటే ఆబ్జెక్టివ్, గోల్. సో ఎయిమ్ అనేది ఇక్కడ ఏంటండి? నౌన్ ఫామ్. ఓకే, మేజర్ ఎయిమ్ అనే ఇచ్చారు ఇక్కడ. మేజర్ ఎయిమ్. ఎయిమ్ అనేది నౌన్. నౌన్కు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే వన్ ఆఫ్ ద తర్వాత ఎక్కడైతే నౌన్ ఉందో అది ప్లూరల్ ఫామ్ లో రావాలి. అంటే వన్ ఆఫ్ ద తర్వాత మేజర్ ఏంటి? యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ కాదు కదా మనం రావాల్సింది. ప్లూరల్ ఫామ్ దేనికి రావాలి? నౌన్ కి రావాలి. ఓకే, సో నౌన్ ఏది? ఎయిమ్. ఇది వచ్చిన తర్వాత నౌన్ ఎలా ఉండాలి? ప్లూరల్ ఫామ్ లో ఉండాలి. ఎయిమ్ అనేది సింగులర్. దీనికి ప్లూరల్ ఫామ్ ఏంటి? ఎయిమ్స్. అంతే కదా. ఎయిమ్స్ అంటే ఏం రావాలి అని అంటే వన్ ఆఫ్ ద మేజర్ ఎయిమ్స్ ఆఫ్ ఎథ్నోగ్రఫీ అనేది రావాలి. ఏమి ఇచ్చారు? ఎయిమ్ అని ఇచ్చారు. అంటే ఎర్రర్ ఎక్కడుంది? పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. అంతే కదా, పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. అంటే ఎథ్నోగ్రఫీ హ్యాస్ మెనీ ఆబ్జెక్టివ్స్. మెనీ ఆబ్జెక్టివ్స్ లో వన్ ఈజ్ అని చెప్తున్నారు. వన్ ఈజ్. ఓకే, సో ఇది వర్బ్ కరెక్ట్ గానే వచ్చింది. వర్బ్ ఏంలో ఉండాలి? సింగులర్ గా ఉండాలి. సో దిస్ ఈస్ కరెక్ట్. బట్ ఎయిమ్స్ అనేది రావాలి. ఎయిమ్ అనేది వచ్చింది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇఫ్ యూ విల్ టైమ్లీ ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్, we will allow you to watch the TV. If the given sentence is correct, then our answer will be that is no error. Is there any grammatical error? Pause the video and try to answer this question before the explanation. Okay, see, if you study well, you will get first rank. సో ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్, దిస్ ఈస్ కండిషనల్ సెంటెన్స్ అని అంటామండి. ఇది కండిషనల్ సెంటెన్సెస్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే పాసిబిలిటీ అంటే జరిగితే ఇది జరుగుతుంది, ఏది జరిగితే ఇది జరుగుతుంది అంటే రిజల్ట్ అన్నట్టు. ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది, దిస్ రిజల్ట్ ఈస్ డిపెండెంట్ ఆన్ దిస్ కండిషన్. ఓకే, సో ఇక్కడ ఏదైతే బేస్ ఫామ్ ఉంటుందో దాన్ని మనం కండిషన్ అని అంటాం. ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయితే ఇంకొకటి జరుగుతుంది. ఏది జరుగుతుంది? అదేమంటాం అని అంటే రిజల్ట్ అని అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ రిజల్ట్ క్లాజ్.
కాల్డ్ కండిషన్ క్లాజ్. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ అంటే ఇది జరిగితే ఇది జరుగుతుంది అన్నప్పుడు ఈ పార్ట్ అంతా అంటే కండిషనల్ క్లాజ్ అంతా కూడా ఎందులో ఉండాలనంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉండాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్టు, వర్బ్ 1, ఆబ్జెక్టివ్. బట్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ we use V5, that is V1 plus S or ES. Okay, so this will be discussed in our chapters videos detail. Okay, in detail. So ikkada V1 ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తే ఇక్కడ ఏం రావాలంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రావాలి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటనంటే సబ్జెక్టు విల్ అయినా వస్తుంది, షెల్ అయినా వస్తుంది, V1 ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది జరిగితే ఇది జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇఫ్ యూ విల్ టైమ్లీ ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ వి విల్ అలో యూ టు వాచ్ ద మూవీ. ఎప్పుడు అలో చేస్తారు వాళ్ళు? టైంకి బ్రేక్ఫాస్ట్ తింటే, అంతే కదా. ఇది జరిగితే ఇది జరుగుతుంది అంటే ఇది రిజల్ట్ కదా. ఓకే, రిజల్ట్ అవుతుంది కదా. మరి రిజల్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇది జరిగితే. ఓకే, సో రిజల్ట్ ఎందులో ఉండాలి? సింపుల్ ఫ్యూచర్ లో ఉండాలి. సింపుల్ ఫ్యూచర్ లో ఉందా చూడండి. ఎవరు ఇక్కడ అలో చేసేది? ఇక్కడ సబ్జెక్టు వి కదా, తర్వాత ఏం రావాలి? విల్ అయినా షెల్ అయినా రావాలి. విల్ వచ్చింది కదా. అలో అనేది ఏంటి? V1 కదా. అలో, అలౌడ్, అలౌడ్, అంతే కదా. సో ఇది ఓకే. మరి ఈ కండిషన్ ఎందులో ఉండాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉండాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉందా? అక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యు అంటే సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? విల్ వచ్చింది. ఓకే, తర్వాత ఏమొచ్చింది? టైమ్లీ ఈట్ అంటే V1 వచ్చింది. ఓకే, V1 ఇక్కడ వచ్చింది. బట్ ఎందులో రావాలి? ఇందులో ఉండాలి. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో విల్ వస్తుందా? రాదు. మరి అది ఎందులోకి మారాలి? విల్ అనేది ఉండకూడదు ఇక్కడ. అంటే ఇఫ్ యు టైమ్లీ ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్, టైమ్లీ ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇందులో ఇలా ఉండాలి. కానీ ఎలా ఉంది? ఇఫ్ యూ విల్ అనేది ఉంది. సో విల్ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఏంటండి? పార్ట్ ఏ ఇస్ ఆన్సర్ బికాస్ ఇట్ కంటైన్స్ a grammatical error, that is will. ఓకే, అంటే దీన్ని కండిషనల్ సెంటెన్సెస్ అని అంటాం. మనం చాప్టర్స్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం వాటిని. నెక్స్ట్, ఇఫ్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, మనీష్ హూ వాస్ జూనియర్ దెన్ మోస్ట్ అదర్ ఎంప్లాయీస్ ఇన్ హిస్ ఆఫీస్ హ్యాస్ బీన్ ప్రమోటెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్ అండి? అంటే మనీషు మెనీ అదర్ ఎంప్లాయీస్ కంటే జూనియరే, బట్ హీ హ్యాస్ బీన్ ప్రమోటెడ్. అతను జూనియరే కానీ హైయర్ లెవెల్కి ప్రమోట్ అయ్యాడు. ఈస్ దేర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ద గివెన్ క్వశ్చన్? పాజ్ ద వీడియో అండ్ ట్రై టు ఆన్సర్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో దిస్ ఈస్ కంపారేటివ్ ఫామ్ లో ఉంది. ఏ ఈజ్ స్మాలర్, ఏ ఈజ్ స్మాలర్ దాన్ బి, ఏ ఈజ్ స్మాలర్ దాన్ బి. సో ఈ ఫామ్ లో ఏ ఈజ్ స్మాలర్ దాన్ బి అన్నప్పుడు కంపారిజన్ ఉంది ఏకి బికి. హూ ఈజ్ స్మాలర్? ఏ కంపేర్డ్ టు హూమ్? బి. ఎప్పుడైతే కంపారిజన్ అనేది వచ్చిందో మనం కంపారిజన్ లో యూజ్ చేసేది ఏంటండి? దాన్ అనేది యూజ్ చేస్తాం. దాన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ బట్ ఏంటనంటే చూడండి, సమ్ వర్డ్స్ అంటే ఇప్పుడు ఈ కంపారేటివ్ డిగ్రీ ఏం తీసుకుంటుంది? దాన్ అనే వర్డ్ తీసుకుంటుంది. ఓకే, బట్ సమ్ వర్డ్స్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్, జూనియర్, ఇక్కడ ఇన్ఫీరియర్, ఇన్ఫీరియర్ అంటే లోయర్ క్వాలిటీ, సుపీరియర్ అని అంటే హయ్యర్ క్వాలిటీ. ఈ వర్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో ఇక్కడ దాన్ అనేది కాకుండా, కంపారిజన్ లో దాన్ అనేది కాకుండా ఏమొస్తుందనంటే హూ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అనేది వచ్చింది. ఓకే, సీనియర్ వచ్చింది అనుకోండి. ఏ ఈజ్ సీనియర్, ఏ ఈజ్ సీనియర్ దాన్ బి అన్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, సీనియర్ వచ్చింది కదా, దాన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఏం రావాలి? టూ అంటే ఏ ఈజ్ సీనియర్ టు బి. సో టూ ఈజ్ కరెక్ట్, దాన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, మనీష్ హూ వాజ్ జూనియర్ దెన్ మోస్ట్. ఓకే, సో ఇక్కడ జూనియర్ అనే వర్డ్ వచ్చింది కదా, జూనియర్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఏం రావాలి? ఓకే, టూ అనేది రావాలి, దాన్ అనేది వచ్చింది. సో ఆన్సర్ ఎక్కడ? బి కంటైన్స్ ఎర్రర్. పార్ట్ బి కంటైన్స్ a grammatical error that instead of to than has been used. Okay, so I hope this explanation is very clear.
Okay, so if you want, you can prepare your own notes. Okay, now let's go to the next question. We had helped him if he had requested us earlier. Is there any grammatical error? So pause the video 5 to 10 seconds and try to answer this question. ఏమైనా ఎర్రర్ ఉందా, గ్రామటికల్ ఎర్రర్గా? ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. వీ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ ఇఫ్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్ అస్. అతను రిక్వెస్ట్ చేసి ఉండేది ఉంటే మేము హెల్ప్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంతకుముందు కండిషన్లో చూడండి, మీరు చదివితే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అంటే ఇప్పుడు చదివితే నెక్స్ట్ ఎప్పుడు ఫస్ట్ ర్యాంకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనదర్ చెప్తున్నాను, సిచ్యువేషన్ అయిపోయింది, ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, పర్సన్ ఉన్నాడు, ఎలాంటి హెల్ప్ అడగలేదు. ఓకే, ఎలాంటి హెల్ప్ అడగలేదు, మేము ఎలాంటి హెల్ప్ చేయలేదు అంటే అయిపోయింది సిచ్యువేషన్. ఓకే, సిచ్యువేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అతను అడగలేదు, హెల్ప్ చేయలేదు అంటే పాస్ట్లో చెప్తున్నాం మనం. ఇంతకుముందు ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. ఓకే, ఈ కండిషనల్ టెన్సెస్లో, కండిషనల్ సెంటెన్స్లలో ఇక్కడ మనకి ఇప్పుడు ఇంతకుముందు ఏమని చెప్పాం, కండిషన్ అనేది ఉంది కదా. కండిషన్ అనేది ఫుల్ఫిల్ అయితే దీనిపైన డిపెండ్ అయ్యి ఏమొస్తుంది, రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ కదా. ఎప్పుడైతే కండిషనల్ టెన్స్లో అంటే పాస్ట్లో జరిగిపోయిన దానికి కండిషన్లో ఏ టెన్స్ రావాలి అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, హ్యాడ్, V3, ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ రిజల్ట్లో ఏం రావాలి అని అంటే రిజల్ట్లో రావాల్సింది మనకు సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వుడ్ అయినా రావచ్చు, కుడ్ అయినా రావచ్చు, ఆ తర్వాత మైట్ అయినా రావచ్చు, ఏదైనా ఇందులో. ఆ తర్వాత రావాల్సింది హ్యావ్, V3 అండ్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఓకే, అంటే ఇది రిజల్ట్లో రావాలి, ఇది కండిషన్లో రావాలి. చూడండి, ఏది కండిషను, వీ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ అంటే మేము హెల్ప్ చేసేవాళ్ళం. ఎప్పుడు, ఇఫ్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్ అస్ ఎర్లియర్, అతను మమ్మల్ని రిక్వెస్ట్ చేసుంటే ఇది జరిగితే జరిగేది. ఏది కండిషన్ ఇక్కడ, హ్యాడ్ ఎక్కడుంది చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ ఇది కండిషన్ కదా. కండిషన్లో ఏ టెన్స్ రావాలి, కండిషన్లో రావాల్సింది ఇక్కడ సబ్జెక్టు, హ్యాడ్, V3 కదా. చూడండి, ఎవరు రిక్వెస్ట్ చేస్తారు, ఇది సబ్జెక్టు, ఇది హ్యాడ్ వచ్చింది కదా. తర్వాత ఏం రావాలి, V3 అయినా ఇది రిక్వెస్ట్, రిక్వెస్టెడ్, రిక్వెస్టెడ్. సో రిక్వెస్టెడ్ అనేది V3 కదా. సో ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, దీనిపైన ఇది జరిగితే ఏది జరిగేది, జరిగేది. ఓకే, సో దిస్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. ఓకే, జరిగే దాంట్లో ఏది రావాలి, సబ్జెక్టు, వుడ్ అయినా రావచ్చు, కుడ్ అయినా రావచ్చు, మైట్ అయినా రావచ్చు, తర్వాత హ్యావ్ రావాలి, V3 రావాలి. మరి వచ్చిందా చూడండి, ఏమొచ్చింది ఇక్కడ, సబ్జెక్టు, హ్యాడ్, మళ్ళీ V3 వచ్చింది. ఓకే, V3 యాక్చువల్గా ఇందులో ఉండాలి, ఇందులో ఉంది అంటే ఇన్కరెక్టే కదా. మరి కరెక్ట్ సెంటెన్స్ ఏంటి ఇక్కడ అనంటే, కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అనంటే ఇక్కడ ఇఫ్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్ అస్, ఓకే, we would have helped him. We would have helped him. ఇగో దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ వుడ్ అయినా రావచ్చు, కుడ్ అయినా రావచ్చు, మైట్ అయినా రావచ్చు, ఆ తర్వాత హ్యావ్, హెల్ప్డ్. ఇది ఇలా ఉండాలి, ఫామ్ ఇలా ఉంది. సో ఆన్సర్ ఇక్కడ ఏంటండి, మనకి ఈ పార్ట్లో మనకి ఇక్కడ వుడ్ హ్యావ్ అనేది రావాలి అంటే పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ఓకే, హెల్ప్డ్ అనేది కరెక్టే, ఇక్కడ హెల్ప్డ్ అనేది కరెక్టే. హ్యాడ్ ప్లేస్లో ఏమని రావాలి, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్. ఓకే, ఈ మూడిట్లలో ఏది వచ్చినా కూడా కరెక్టే అయ్యేది. ఓకే, సో ఆన్సర్ ఏంటండి, పార్ట్ ఏ. పార్ట్ ఏ కంటైన్స్ అన్ ఎర్రర్. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఒకసారి రివైజ్ చేయండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేయండి. ఎక్కడెక్కడైనా మీకు ప్రాబ్లం ఉంటే మళ్ళీ రివైజ్ చేసి ఓకే కామెంట్ సెక్షన్లో ఇది అడగవచ్చు. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. చూడండి, ఎర్రర్ కరెక్షన్స్ అనేటివి గ్రామర్ రూల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కానీ మెయిన్స్లో కానీ వస్తాయి. ప్రిలిమినరీలో వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 5 to 6 క్వశ్చన్స్. ఓకే, ఐదర్ ఇట్ ఈస్ క్లరికల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆర్ ప్రొబేషనరీ ఆఫీసర్ లెవెల్ ఎగ్జామినేషన్. We can expect at least to 5 to 6 questions. Okay, now let's go to the next
క్వశ్చన్. ఇవి ఫిల్లర్స్. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి కూడా మనకు వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 5 క్వశ్చన్స్ అండి. సో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలి అని అంటే వీ షుడ్ హ్యావ్ గ్రిప్ ఓవర్ గ్రామటికల్ రూల్స్ అండ్ ఆల్సో వొకాబులరీ. వొకాబులరీ అని అంటే వర్డ్స్కు మీనింగ్స్ తెలిసి ఉండాలి. నౌ చూడండి, ఇచ్చిన 5 వర్డ్స్ తోటి అక్కడ ఉన్న బ్లాంక్ను ఫిల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ బ్లాంక్ను ఫిల్ చేసినప్పుడు గ్రామటికల్గా కరెక్ట్గా ఉండాలి, మీనింగ్ఫుల్గా కూడా కరెక్ట్గా రావాలి అది. ఓకే, సో బేస్డ్ ఆన్ మీనింగ్ కూడా ఇది కరెక్ట్ రావాలి. ఒకసారి చూడండి ఇక్కడ, ఇఫ్ యూ గో టు ద క్వశ్చన్, ద లాంగ్ టర్మ్ బేస్ ఆఫ్ ది యాప్ అని అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఈస్ టు రీప్లేస్ ద కాంగ్రెస్ యాజ్ ది ఆల్టర్నేటివ్ పోల్ టు ద బీజేపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. The long term space of the app is to replace the Congress as the alternative pole to the BJP. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్ అండి? అంటే ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది, ఓకే, కాంగ్రెస్ ఉంది. ఓకే, సో ఇక్కడ మెయిన్ అంటే బీజేపీకి అపోనెంట్ ఎవరు, అపోజిషన్ పార్టీ ఎవరు అని అంటే కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ రోల్ ప్లే చేస్తుంది, అపోజిషన్ రోల్. అయితే ఈ రోల్ను యాప్ రీప్లేస్ చేయాలనుకుంటుంది. అంటే కాంగ్రెస్ ప్లేస్లో ఏది రావాలి? యాప్ రావాలి, ఆమ్ ఆద్మీ పార్టీ రావాలి అనేది ఆ మీనింగ్. ఓకే, సో ఒకసారి ఈ 5 వర్డ్స్ అక్కడ ఫిల్ చేయాలి. ద లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఆఫ్ యాప్ ఈస్ టు రీప్లేస్ ద కాంగ్రెస్. కరెక్ట్ వస్తుందా? స్ట్రాటజీ అని అంటే ప్లాన్, కరెక్ట్ గానే ఉంది. కానీ ఇక్కడ అదర్ వర్డ్స్ కూడా మనం చూడాలి ఒకసారి. ట్రాజడీ, ద లాంగ్ టర్మ్ ట్రాజడీ ఆఫ్ ది యాప్. యాప్ ట్రాజడీ అని అంటే ఏంటండి? ఇక్కడ ఒక విషాదకరమైన సంఘటన. ఫర్ ఎగ్జాంపుల్, అన్ యాక్సిడెంట్ హ్యాడ్ హ్యాపెన్డ్, సో ఇట్ ఈస్ ఏ ట్రాజడీ. ఓకే, అసలు ఇది నెగిటివ్ కదా. ఓకే, నెగిటివ్. ట్రాజడీకి ఇక్కడ ఏమైనా మీనింగ్ ఇక్కడ సెట్ అవుతుందా? సో దిస్ ఈస్ ఇక్కడ సెట్ కాదు. ప్రొడిజీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొడిజీ? ప్రొడిజీ అని అంటే ఇక్కడ ఇంటలెక్చువల్, ఒక చైల్డ్కి వాడతాం ఇది. ఓకే, సో ఎక్కువగా ఇక్కడ చైల్డ్ ప్రొడిజీ అని అంటాం. సో వివేకానంద వాజ్ ఏ చైల్డ్ ప్రొడిజీ, రామానుజన్ వాజ్ ఏ చైల్డ్ ప్రొడిజీ. అంటే ఎక్సెప్షనల్, అంటే యంగ్ ఏజ్లోనే ఎక్సెప్షనల్గా మనకి ఇంటలెక్చువాలిటీని ఎగ్జిబిట్ చేయడం అన్నట్టు. ఇక్కడ ఏమైనా దీనికి సంబంధించింది ఉందా? లేదు కదా. ప్రొడిజీ అనే చైల్డ్కి సంబంధించి, సో దిస్ ఈజ్ ఇక్కడ సెట్ కాదు. అనాలజీ, అనాలజీ అని అంటే ఇక్కడ డిఫరెన్షియేట్ చేయడం. ఓకే, డిఫరెన్షియేట్ చేయడం అంటే లాంగ్ టర్మ్ అనాలజీ ఆఫ్ యాప్, డిఫరెన్షియేషన్లో ఏం రాదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఇక్కడ సెట్ కాదు. అలెర్జీ, అలెర్జీ అనేది ఇక్కడ ఏంటండి? అసలు ఇక్కడ దీనికి మీనింగ్ సెట్ కాదు అక్కడ. అంటే ఏమొస్తుంది ఇక్కడ? స్ట్రాటజీ. స్ట్రాటజీ అని అంటే ద లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ టు. ఓకే, అంటే మనకు లాంగ్ టర్మ్ ప్లాన్ మీనింగ్ఫుల్ గా కరెక్ట్ గా వస్తుంది, గ్రామటికల్ గా కూడా అక్కడ కరెక్ట్ గా వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? స్ట్రాటజీ. దట్ ఈస్ కీ. నౌ గో టు ద నెక్స్ట్ వన్. The excess water started forcefully through the waterway. Is there ఇక్కడ కరెక్ట్ వన్ ఏంటండి? సో పాస్ ద వీడియో 5 to 10 seconds. ఓకే, సో అండర్స్టాండ్ ద క్వశ్చన్ కంప్లీట్లీ, దెన్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఇక్కడ ది ఎక్సెస్ అని అంటే ఇక్కడ మోర్ దెన్ ఎనఫ్ అన్నట్టు, అంటే ఎక్కువగా ఉంది. ఎక్సెస్ వాటర్ స్టార్టెడ్. ఓకే, చూడండి, స్టార్టెడ్ ఈ ఇక్కడ మనకు స్టార్టెడ్ వచ్చిన తర్వాత మనకి తర్వాత వచ్చేది జెరండ్ ఫామ్ వస్తుంది. అంటే V1 ప్లస్ ఐఎన్జి అనేది రావాలి. ఓకే, సో ఇన్ఫినిటివ్ కూడా వస్తుంది, దాని తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ స్టార్టెడ్ గోయింగ్ దేర్. ఐ స్టార్టెడ్ గోయింగ్ దేర్ అనగానే చూడండి V1 ఏమవుతుంది? గో. ఐఎన్జి ఫామ్ వచ్చింది కదా, గోయింగ్. అంటే వర్బ్ ఫాములలో V1 గో అవుతుంది కదా, V2 ఏమవుతుంది? వెంట్. V3 ఏమవుతుంది? గాన్. V4 ఏమవుతుంది? గోయింగ్. అంతే కదా. V4 అంటే V1 ప్లస్ ఐఎన్జి, అంటే వీటిని జెరండ్ ఫామ్ కూడా అంటాం. జెరండ్. స్టార్టెడ్, ఇందులో ఏం రావాలి? V4 రావాలి. ఓకే, V4 రావాలి. సో ఇక్కడ స్టార్టెడ్ వచ్చిందండి. ఇప్పుడు స్టార్టెడ్ వచ్చింది కదా, ఏం రావాలి ఇక్కడ జనరల్ గా? V4. చూడండి, స్టార్టెడ్ స్టాప్డ్ ఎందులో ఉండాలి? జెరండ్ ఫామ్. ఇక్కడ V4 లో ఉండాలి కదా, జెరండ్ ఫామ్ లో ఉండాలి కదా. ఇది ఏంటి? స్టాప్డ్ అంటే గ్రామటికల్ గా సెట్ కాదు అది. ఓకే, అంటే V3 వచ్చింది అక్కడ.
స్టార్టెడ్ బిగినింగ్, బిగాన్, బిగినింగ్ అనేది అవుతుంది కదా, బిగినింగ్ అనేది అవుతుంది కానీ బిఫోర్ అవుతుంది కానీ ఇక్కడ స్టార్టెడ్ బిగినింగ్ అంటే రెండు వర్డ్స్ కూడా సేమ్ మీనింగ్స్ ఇస్తున్నాయి. స్టార్టెడ్ అనేది బిగినింగే, బిగినింగ్ అనేది స్టార్టింగే. ఇక్కడ రెండు వర్డ్స్ ఇక్కడ మనకు సెట్ కావు. ఓకే, ఎందుకంటే దే ఆర్ గివింగ్ సేమ్ మీనింగ్. నౌ నెక్స్ట్ వన్ సెట్. సెట్ అనేది V4 లో ఉందా? లేదు కదా. ఓకే, ఫ్లోయింగ్ అనేది V4 లో ఉందా? ఉంది. ఫ్లో, ఫ్లూ, ఫ్లోన్, ఫ్లోయింగ్. ఇక్కడ గో అనేది ఏంటి? V1 కదా. సో ఫ్లోయింగ్ అనేది ఇక్కడ ఒకసారి మనకి V4 లో ఉంది. అంటే ఎక్సెస్ వాటర్ స్టార్టెడ్ ఫ్లోయింగ్, ఎక్సెస్ వాటర్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ ఫోర్స్ఫుల్లీ త్రూ ద వాటర్ వే ద్వారా ఇక్కడ ఫోర్స్ఫుల్ గా వెళ్ళడం అనేది స్టార్ట్ అయింది. సో మీనింగ్ ఫుల్ గా కరెక్ట్ గానే ఉంది. గ్రామటికల్ రూల్ కూడా మనం V4 లోనే ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? D. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్స్ కరెంట్ వాజ్ వెరీ స్పేస్ అండ్ కుడ్ టేక్ అవే బిగ్ ట్రీ ట్రంక్స్. కరెంట్ అంటే ఇక్కడ అలలు అనే విధంగా మీనింగ్ వస్తుంది. సో ఇట్స్ కరెంట్ వాజ్ వెరీ స్పేస్ అండ్ కుడ్ టేక్ అవే బిగ్ ట్రీ ట్రంక్స్. ఓకే, సో ఆ ట్రీకున్న ట్రంక్లని కూడా తీసుకెళ్ళే అక్కడ పవర్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది కరెక్టే అవుతుంది. ఇట్స్ కరెంట్ వాజ్ వెరీ కంపెల్లింగ్. కంపెల్లింగ్ అనే మీనింగ్ ఏంటి? కంపెల్ మీన్స్ ఫోర్స్ సమ్వన్ టు డూ సంథింగ్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్కి ఇక్కడ ఏంటంటే ఒక కోర్స్ తీసుకోవాలనేది ఏ, ఇప్పుడు పేరెంట్స్ వచ్చి కోర్సు బిని తీసుకోమంటున్నారు, ఫోర్స్ చేస్తున్నారు. అంటే పేరెంట్స్ ఆర్ కంపెల్లింగ్ దేర్ సన్ టు టేక్ కోర్స్. ఓకే, కోర్సు తీసుకోమని చేస్తున్నారు. అంటే కంపెల్ అని అంటే ఫోర్స్ చేయడం. ఇది జనరల్ గా పర్సన్స్ లలో వాడతాం. కానీ ఇక్కడ ఏంటి, అక్కడ అలలకి ఇక్కడ ఎక్కువగా పవర్ ఉంది. అది ఎంత ఉంది? కుడ్ టేక్ అవే బిగ్ ట్రీస్, అంటే ట్రీస్ కూడా తీసుకెళ్ళి. ఇక్కడ అవుతుందా? ఇది సెట్ కాదు. ఇట్స్ కరెంట్ వాజ్ వెరీ పవర్ఫుల్. పవర్ఫుల్ అనే సెట్ అవుతుందా? పవర్ఫుల్ అయితే అది బిగ్ ట్రీ ట్రంక్స్ తీసుకెళ్ళొచ్చు కదా. ఓకే, అది సెట్ అవుతుంది. బట్ పుట్ ఇట్ అసైడ్ ఫర్ ద టైమ్ బీయింగ్ అండ్ గో టు ద నెక్స్ట్ ఆప్షన్స్. నోటోరియస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నోటోరియస్? నోటోరియస్ మీన్స్ ఇక్కడ ఫేమస్ ఫర్ సంథింగ్ బ్యాడ్. ఫేమస్ ఫర్ సంథింగ్ బ్యాడ్. ఓకే, సో ఫేమస్ ఫర్ సంథింగ్ బ్యాడ్ అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటనంటే ఇక్కడ బ్యాడ్ వాటికి చేయడానికి ఫేమస్ అన్నట్టు. ఇప్పుడు ఫేమస్ కిల్లర్ అంటే ఇక్కడ నోటోరియస్ కిల్లర్, ఇవి జనరల్ గా నెగిటివ్ వాటికే వాడతాం. నోటోరియస్ కిల్లర్. ఇక్కడ నోటోరియస్ మర్డరర్, నోటోరియస్ థీఫ్ అనేది కూడా నెగిటివే కదా. నోటోరియస్ అంటే ఫేమస్ థీఫ్ అనే మీనింగ్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నోటోరియస్ సైంటిస్ట్ అన్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. సైంటిస్ట్ అనేది పాజిటివ్, ఇది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. నోటోరియస్ అనేది మెయిన్ గా నెగిటివ్ వాటికే వాడతాం. కాబట్టి అసలు ఇక్కడ మీనింగ్ అనేది సెట్ కాదు. నోటోరియస్ అనేది సెట్ కాదు. అక్కడ కరెంట్ వాజ్ నోటోరియస్ అనేది సెట్ కాదు. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. పవర్లెస్. చూడండి, పవర్లెస్ అనేది అక్కడ సెట్ అయిందా కాదా అంటే ఒకసారి పెడితే ఇట్స్ కరెంట్ వాజ్ వెరీ పవర్లెస్. ఓకే, సెట్ అవుతుంది. బట్ ఇక్కడ మీనింగ్ ఏముంది? కుడ్ టేక్ అవే బిగ్ ట్రీ ట్రంక్స్. మరి అది పవర్లెస్ అయ్యేది ఉంటే అక్కడ బిగ్ ట్రీ ట్రంక్స్ ని ఎలా తీసేయగలుగుతుంది? పవర్ఫుల్ అయితే కదా అది. ఓకేనా? సో ఇక్కడ పవర్లెస్ అనేది సెట్ కాదు. వీక్ అనేది కూడా పవర్లెస్సే కదా, ఇది కూడా సెట్ కాదు. ఏది సెట్ అవుతుంది? అక్కడ ఆప్షన్ బి అనేది సెట్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. నెక్స్ట్ క్వశ్చన్. రాహుల్ సా ఏ మంకీ ప్లకింగ్ blackberries from the tree and space them into the river. ఓకే, సో ఇక్కడ రాహుల్ సా ఏ మంకీ, ఇక్కడ మంకీ ఏం చేశాడు? ప్లకింగ్ అంటే అవి తెంపుతుంది. ఏం తెంపుతుంది? ప్లకింగ్ బ్లాక్బెర్రీస్. ఓకే, ప్లకింగ్ బ్లాక్బెర్రీస్ అంటే రాహుల్ సా మంకీ. ఇక్కడ ఏంటి? B4 మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేది కూడా ఇదే ఫామ్ లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చే వర్బ్ కూడా ఈ ప్లకింగ్ ఎందులో ఉంది? B4 లో ఉంది. అది కూడా కంపల్సరీ నెక్స్ట్ వచ్చేది. అంటే ట్రీ అండ్ స్పేస్ ఇక్కడ ఒకటి వర్బ్ ఫామ్ రావాలి. దెమ్. ఓకే, ఇది దెమ్, ఇది దెమ్ ఇంటూ ద రివర్. ఇప్పుడు డ్రాప్ అనేది ఏంటండి? రాహుల్ సా ఏ మంకీ ప్లకింగ్ బ్లాక్బెర్రీస్ అండ్ డ్రాప్ అని ఉందనుకోండి, ఇది ఏంటి? V1 కదా. మనకు రావాల్సింది ఏంటి? V4 రావాలి.
V4 రావాలి. V1 సెట్ అవుతుందా? కాదు. సో దిస్ ఆప్షన్ కెన్ బి ఎలిమినేటెడ్. ఈటింగ్. ఈటింగ్ అనేది చూడండి, ఈటింగ్ అనేది V4 లోనే ఉంది. ఇక్కడ ఫ్రమ్ ద ట్రీ అండ్ ఈటింగ్ దెమ్ ఇంటూ రివర్. అసలు ఈటింగ్ దెమ్ ఇంటూ రివర్ అనేది మీనింగ్ ఉందా? లేదు కదా. ఓకే, ఈటింగ్ దెమ్ అనేది ఓకే, బట్ ఈటింగ్ దెమ్ ఇంటూ రివర్ అనేది సో ఇక్కడ సెట్ కావడం లేదు. V4 ఉంది కానీ మీనింగ్ఫుల్ గా సెట్ కాదు. డ్రాపింగ్ అంటే ప్లక్కింగ్ బ్లాక్ బెర్రీస్ అండ్ డ్రాపింగ్. ఇప్పుడు ఇందులో ఉంది V4 లోనే ఉంది కదా డ్రాపింగ్. ఇక్కడ డ్రాపింగ్ అనేది మరి పాసిబుల్ అవుతుందా? రివర్ లో వేయడం అన్నట్టు పాసిబుల్ అవుతుంది కదా. సో ఇది ఆప్షన్ కరెక్ట్ గానే ఉంది, బట్ పుట్ ఇట్ అసైడ్ ఫర్ ద టైమ్ బీయింగ్. దెన్ గో టు ద నెక్స్ట్ ఆప్షన్స్. ఆస్కింగ్. ఆస్కింగ్ అనేది V4 లోనే ఉంది కానీ అండ్ ఆస్కింగ్ దెమ్ ఇన్ టు ద రివర్ సెట్ అవుతుందా? మీనింగ్ఫుల్ గా ఇది సెట్ కావడం లేదు. ఓకే, డివైడ్స్ అసలు ఇది మనకు V4 లో లేదు. సో ఆన్సర్ ఏంటి? డ్రాపింగ్. ఆన్సర్ ఈస్ C. Now next one. Sunidhi has been space for the government jobs for 3 years but could not clear any of them. So ఇక్కడ tense related question ఇది. So if you have grip over tenses then it becomes very easy for you to answer this question. Is there any grammatical error అండి? Sunidhi has been అని ఉంది అంటే సబ్జెక్టు ఎవరు ప్రిపేర్ అయ్యేది? సునీధి. తర్వాత ఏమొచ్చింది? హ్యాజ్. తర్వాత ఏమొచ్చింది? బీన్. ఇది ఏ టెన్సు? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు హ్యావ్ అయినా వస్తుంది, హ్యాజ్ అయినా వస్తుంది. ఓకే, తర్వాత ఏమొస్తుంది? బీన్ వస్తుంది. తర్వాత ఏం రావాలి? V4 రావాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. చూడండి, ప్రిపేర్ ఎవరయ్యేది ఇక్కడ మనకు? సునిధి వచ్చింది కదా. సబ్జెక్ట్ ఏంటి? సునిధి. హ్యాజ్ వచ్చింది కదా, బీన్ కూడా వచ్చింది. తర్వాత ఏం రావాలి? V4 రావాలి. అంటే ఇందులో రావాల్సింది ఏంటి? V4. V4 అని అంటే V1 ప్లస్ ING. ఓకే, ఇప్పుడు స్టడీ అనేది ఏంటంటే యాక్చువల్గా ఓకే, స్టడీ అనేది మనం వర్బ్ ఫామ్ లో చూస్తే V1 అవుతుంది. స్టడీయింగ్ అనేది V4, అంతే కదా. ఇప్పుడు కమ్ అనేది V1, కేమ్ అనేది V2, కమ్ అనేది మళ్ళీ V3, కమింగ్ అనేది V4. ఓకే, V4 అనేది V1 ప్లస్ ING. V1 ప్లస్ ING. ఇప్పుడు రావాల్సింది V4. మనకు చూడండి ఇది సెట్ కాదు. ప్రిపేర్ అనేది V1 కదా. ఓకే, ప్రిపేర్ అనేది కూడా V1. ప్రిపేర్డ్ అనేది ప్రిపేర్, ప్రిపేర్డ్, ప్రిపేర్డ్ ఏమవుతుంది? V3 అవుతుంది. ప్రిపేరింగ్ ఇదే కదా మనకు V4 లో ఉంది. సక్సెస్ఫుల్ ఇది కూడా ఇక్కడ కాదు, ఇక్కడ సక్సెస్ఫుల్. సునిధి హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్స్ అనేది వస్తుందా? ఫర్ 3 years బట్ కుడ్ నాట్ క్లియర్ ఎనీ ఆఫ్ దెమ్. అసలు క్లియర్ చేయలేదు అని అంటే సక్సెస్ఫుల్ ఎలా అవుతుంది అంటే ఇది మీనింగ్ఫుల్ గా మనకు సెట్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫిల్లర్స్. సింగిల్ ఫిల్లర్స్ అండి. ఇలాంటివి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో కంపల్సరీ వస్తాయి. సో వీటిపైన కంపల్సరీ గ్రిప్ ఉండాలి. అంటే మనకి వొకాబులరీ పైన ఉండాలి. చూడండి, ఇప్పుడు గ్రామర్ హ్యాస్ ప్లేడ్ ఏ రోల్. ఇక్కడ ఏమొచ్చింది? గ్రామర్ రోల్ ప్లే చేసింది. ఎందుకు? హ్యాస్ బీన్ తర్వాత V4 వస్తుందని మనకు తెలిస్తే ఇగో ఇందులో V4 ఆప్షన్ ఉంది కదా, డైరెక్ట్ గా మనం దీన్ని ఆప్షన్ గా పెట్టొచ్చు. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. నౌ గో టు ద నెక్స్ట్ వన్. చూడండి, ఇది క్లోజ్ టెస్ట్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ క్లోజ్ టెస్ట్. ఓకే, సో డు నాట్ కన్సిడర్ ఇట్. ఇస్ కాల్డ్ క్లోజ్ టెస్ట్. సో క్లోజ్ టెస్ట్ అంటే ఏంటంటే చూడండి, ఏ ప్యాసేజ్ ఈస్ గివెన్ విత్ సమ్ బ్లాంక్స్ ఇన్ బిట్వీన్. ఓకే, ఒక ప్యాసేజ్ ఉంటుంది బ్లాంకులతోటి. ఓకే, అప్రాప్రియేట్ వర్డ్స్. ఓకే, సో ఇక్కడ 1 ఉంది కదా. సో ఏదో ఒకటి ఇక్కడ 1 ఆప్షన్ 1కి 5 వర్డ్స్ ఇచ్చారు కదా, అది ఏదో ఒకటి బ్లాంక్ 1లో సెట్ అవుతుంది. అదిని మనం ఐడెంటిఫై చేయాలి. దెన్ దట్ వర్డ్ విల్ బి అవర్ ఆన్సర్. సో ఒకసారి కంప్లీట్ గా మనం ఇది చదవాలి చేయడానికి, బట్ ఇక్కడ డైరెక్ట్ గా మనం వెళ్దాం. ఇక్కడ డికేడ్స్ ఎగో. సో ఇక్కడ మనకి డికేడ్స్ ఎగో అనగానే ఏంటండి, ఇక్కడ కొన్ని దశాబ్దాల క్రితం. డికేడ్స్ ఎగో అనగానే ఏమొస్తుంది? పాస్ట్ టెన్స్. అది డికేడ్స్ ఎగో హీ వాజ్ రూలింగ్ ద కింగ్డమ్. సో డికేడ్స్ ఎగో అనగానే పాస్ట్ టెన్స్ లో వచ్చింది కదా, మనకి ఇదంతా కూడా పాస్ట్ టెన్స్ లో ఉందని మీనింగ్. చైనా స్పేస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బేర్ ఫుట్ డాక్టర్స్ అంటే నడకదారిన వెళ్ళడం. బేర్ ఫుట్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా అంటే మనకు చెప్పులు లేకుండా వెళ్ళడం అనేది వస్తుంది. బేర్ ఫుట్. హీ వాజ్ వాకింగ్
బేర్ ఫుట్ అంటే ఇక్కడ మనకి నడకదారిన వెళ్ళే డాక్టర్స్ ని ఇక్కడ చైనా తీసుకొచ్చింది అనే మీనింగ్ వస్తుంది. డికేడ్స్ ఎగో చైనా స్పేస్ ద కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్? బేర్ ఫుట్ డాక్టర్స్. మరి ఏం చేసింది అక్కడ? గివ్స్ వస్తుందా? గివ్స్ అనేది ఏంటండి? ప్రజెంట్ టెన్స్. డికేడ్స్ ఎగో అనగానే ఏం రావాలి? పాస్ట్ టెన్స్ రావాలి. మరి పాస్ట్ టెన్సా? ఇది కాదు. రీసెర్చర్స్ ఇది కూడా ప్రజెంట్ టెన్స్ లోనే ఉంది కదా. ఇంట్రడ్యూస్డ్ వస్తుందా? సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడ చైనా ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ అంటే ప్రాపర్ గా ఉంది కదా. బట్ గో టు ద నెక్స్ట్ వన్ ఆల్సో. ఆరిజినేట్స్ చూడండి, ఇది కూడా ప్రజెంట్ టెన్సే కదా. ఎన్లైటెన్డ్ పాస్ట్ లో ఉంది కానీ ఎన్లైటెన్డ్ అనేది ఇక్కడ మీనింగ్ఫుల్ గా సెట్ కాదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇప్పుడు వివేకానంద వాజ్ ఎన్లైటెన్డ్. ఓకే, అలాంటి మీనింగ్ లో మనకి ఇది వస్తుంది. బట్ ఇక్కడ ఏంటండి? చైనా ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ barefoot doctors. They were community health care workers who successfully, ఇక్కడ who అనేది ఎవరు? వర్కర్స్. who successfully space the health of China's villages. అంటే ఏం చేశారు? నెక్స్ట్ వన్ ఇంప్రూవ్డ్ అంటే ఇక్కడ ఉంచి చదవాలి. who successfully improved. who successfully అంటే సింపుల్ పాస్ట్ లోనే ఉంది కదా. సింపుల్ పాస్ట్ అంటే ఏం రావాలి? V2 రావాలి. ఇంప్రూవ్డ్ అనేది V2ఏ కదా. దిస్ ఈజ్ ఓకే, బట్ పుట్ ఇట్ అసైడ్ ఫర్ ద టైమ్ బీయింగ్. దెన్ గో టు ద నెక్స్ట్ వన్. ఎంట్రస్టెడ్ అని అంటే ఇవ్వడం అన్నట్టు. ఓకే, ఐ ఎంట్రస్టెడ్ దిస్ వర్క్ టు రాజు. ఓకే, ఐ ఎంట్రస్టెడ్ దిస్ వర్క్ టు హిమ్ అంటే నేను ఇవి ఇచ్చాను అన్నట్టు. బట్ ఇక్కడ ఇంట్రెస్టెడ్ అనే సెట్ అవుతుందా? సక్సెస్ఫుల్లీ ఎంట్రస్టెడ్ ద హెల్త్ కేర్ ఆఫ్ చైనా విలేజెస్ అంటే ఇవ్వడం అనేది ఏమైనా మీనింగ్ ఉందా? ఇక్కడ లేదు. ఇంట్రెస్టెడ్ అనేది సెట్ కావడం లేదు. ఫాట్ అని అంటే అక్కడ యుద్ధం చేయడం అన్నట్టు. అక్కడ అలాంటి మీనింగ్ ఏది? క్యూర్డ్. ఓకే, సో ఇది సెట్ అయ్యే విధంగానే ఉంది. ఒకసారి పక్కకు పెడితే డెల్ట్. హూ సక్సెస్ఫుల్లీ డెల్ట్ ద హెల్త్ ఆఫ్ చైనాస్ విలేజెస్. సో ఇది కూడా ఇక్కడ సెట్ కాదు. క్యూర్డ్, ఇంప్రూవ్డ్ ఈ రెండింటితోటి మనకు చేస్తే ఎ డిసీజ్ ఈజ్ క్యూర్డ్. ఓకేనండి, డిసీజ్ క్యూర్ అయ్యేది ఒక డిసీజ్, కానీ హెల్త్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. క్యూర్ అనేది కాకుండా మోస్ట్ ఇక్కడ అంటే మోర్ సూటబుల్ బిట్వీన్ దీస్ టూ ఏంటనంటే ఇంప్రూవ్డ్. అంటే ఏమొస్తుంది ఇక్కడ? ఏ అనేది కరెక్ట్. ఇంప్రూవ్డ్ ద హెల్త్ ఆఫ్ చైనాస్ విలేజెస్. ఫాలోయింగ్ దిస్ ఎగ్జాంపుల్ అంటే ఫాలో అవుతూ మెనీ ఆఫ్రికన్, ఏషియన్ అండ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ హ్యావ్ స్టార్టెడ్ ఏం రావాలి? హ్యావ్ స్టార్టెడ్. ఇక్కడ డిప్లేట్ వస్తుందా? ఓకే, హ్యావ్ స్టార్టెడ్ ప్రోగ్రామ్స్ అంటే అలాంటి ప్రోగ్రామ్స్ చేశారు అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ప్లంజ్ అంటే ముంచడం అలాంటి కాదు. ఇమిటేటెడ్ ఇక్కడ మనకి ఏం రావాలి? స్టార్టెడ్. మనకి ఇమిటేటెడ్ అనేది కాదు. ఓకే, అంటే దాన్ని ఇమిటేట్ చేయడం కాదు. ఇక్కడ సిమిలర్ అంటే సేమ్ కదా, సేమ్ ప్రోగ్రామ్స్. నేమింగ్ సెట్ అవుతుందా? దిస్ ఈస్ ఇన్కరెక్ట్. సో అయ్యేది ఏంటంటే ఇక్కడ మనకి సిమిలర్ ప్రోగ్రామ్స్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సిమిలర్ ప్రోగ్రామ్స్. The largest of such community health efforts is India's National Rural Health Mission in space over 3 years. Over course of 3 years అనేది కాదు. Over the course అనేది ఓకే కాదు. ఓవర్ ఇక్కడ ఇన్ లెస్ ఓవర్. ఓకే, ఇన్ లెస్ దెన్ 2 years అనొచ్చు, లెస్ దెన్ అనొచ్చు, కానీ ఇక్కడ మనకు లెస్ ఓవర్ అనేది ఇక్కడ సెట్ కాదు. ఓకే, సో ఇక్కడ ఇన్ అప్రాక్సిమేట్ ఓవర్, ఇన్ అప్రాక్సిమేట్లీ. ఓకే, అప్రాక్సిమేట్లీ 2 years 4 years ఇలా చెప్తాం, కానీ అప్రాక్సిమేట్ ఓవర్ ఉంది కదా, సో ఇక్కడ ఇది సెట్ కాదు. ఇన్ పీరియడ్ ఓవర్. ఓకే, ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years, ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years అనేది కరెక్టే, కానీ ఇన్ పీరియడ్ ఓవర్ ఉంది ఇక్కడ, సో ఇది సెట్ కాదు. జస్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ ఓవర్ 3 years, ఇన్ జస్ట్ అంటే ఇక్కడ ఇన్ జస్ట్ ఓవర్ 3 years, 3 years లోనే అంటే జస్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, అంటే మనకు మీనింగ్స్ తెలవాలి, గ్రామర్ పైన గ్రిప్ ఉండాలి. దెన్ ఇక్కడ ఆన్సరింగ్ ద క్లోజ్ టెస్ట్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ జస్ట్ 3 years ద ప్రోగ్రామ్ హ్యాస్ మొబిలైజ్డ్ ఓవర్ 50,000 న్యూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అంటే మొబిలైజ్ చేసింది, గ్యాదర్ చేసింది ఎంతమంది? ఇక్కడ 50,000 న్యూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్. ఈచ్ స్పేస్ యాజ్ ఆశా అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏమొస్తుంది? స్పేస్ ఆశా.
ఆశ అనే నేమ్ తోటి పిలువబడుతుంది అనే మీనింగ్ వస్తుంది. ఏమొస్తుంది? రెఫర్డ్ కాదు, ఇవ్వడం. ఈచ్ ఈజ్ ఇక్కడ ఈచ్ నోన్ యాజ్, ఓకే, ఈచ్ పర్సీవ్డ్, ఈచ్ రిగార్డెడ్. ఏమొస్తుంది అంటే ఇక్కడ ఈచ్ పర్సీవ్డ్ అని అంటే అర్థం చేసుకోవడం, రిగార్డెడ్ అంటే పరిగణించడం, వీటికంటే సే అంటే చెప్పడం. ఇది సెట్ కాదు ఇక్కడ. అంటే ఇక్కడ మోస్ట్ అప్రాప్రియేట్ ఏంటనంటే నోన్, అంటే ఈ నోన్ యాజ్ అంటే అనబడతారు. ఏమనబడతారు? ఆశ. ఓకే, సో ఇక్కడ అక్రిడెడ్, ఇక్కడ సోషల్ హెల్త్ కేర్ యాక్టివిస్ట్ అని అంటాం కదా, ఆశ. దిస్ ఈజ్ షార్ట్ ఫర్ అక్రిడెడ్ సోషల్ హెల్త్, ఇక్కడ యాక్టివిస్ట్, హెల్త్ కేర్ ఇక్కడ యాక్టివిస్ట్, దాని పూర్తి ఫామ్ అన్నట్టు. సో ఇక్కడ మనకి అండ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ హిందీ యాజ్ ద వర్డ్ ఏంటంటే ఇక్కడ యాజ్ ద వర్డ్ డినోట్స్ కాదు, ఇండికేట్ చేయడం. ఎందుకనంటే యాజ్ ద వర్డ్ అనేది ఆల్రెడీ డినోట్ చేయడం వస్తుంది. డిస్క్రైబ్స్ హోప్ అనేది కాదు. ఫర్ ఇక్కడ ఏంటి? ఫర్ హోప్. ఎక్స్ప్లెయిన్స్ హోప్ అనేది కాదు, మీన్స్ హోప్ అనేది కాదు. సో ఇక్కడ హిందీ వర్డ్ మీనింగ్ ఏంటంటే అంటే దిస్ వర్డ్ మీన్స్ ఫర్ అనేది వస్తుంది. ఓకే, సో మీనింగ్ ఏమి ఇస్తుంది? నెక్స్ట్, టుడే టెక్నాలజీ కంపెనీస్ అండ్ ఫౌండేషన్స్ ఆర్ ఆల్సో జాయినింగ్ ద స్పేస్ టు సపోర్ట్ టు కమ్యూనిటీ వర్కర్స్. ఇప్పుడు చూడండి, ఆల్సో జాయినింగ్ ద బిజినెస్. అసలు బిజినెస్ కాదు కదా హెల్త్ కేర్ అనేది ఇక్కడ ఇచ్చిన ప్రకారం, అంతే కదా. సో బిజినెస్ కాదు. మెంబర్షిప్, స్కోప్, ఎఫర్ట్, పర్పస్. సో ఇక్కడ మెంబర్షిప్ అనేది ఇక్కడ సెట్ కాదు. ఓకే, సో స్కోప్ అనేది పరిధి అనేది ఇక్కడ కూడా సెట్ కాదు. ఎఫర్ట్ టు పర్పస్ అంటే మనం అక్కడ హెల్త్ కేర్ చేసేది ఏంటి? ఎఫర్ట్స్. ఓకే, ఆల్సో జాయినింగ్ ద ఎఫర్ట్, పర్పస్ కాదు. ఓకే, అంటే ఈ రెండిటి కూడా మనం కంపేర్ చేస్తే ఎఫర్ట్ అనేది మోర్ అప్రాప్రియేట్. ఓకే, మరి ఇది అలా తెలుస్తుందంటే మనం చాప్టర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఇదంతా కూడా టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఇది డైరెక్ట్గా చెప్తున్నాను. సో ఏంటంటే ఇక్కడ 7th one లో మనకి డి అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ 8th, టెక్నాలజీ కంపెనీస్, ఇక్కడ కమ్యూనిటీ వర్క్. మొబైల్ ఫోన్ కంపెనీస్ ఆర్ స్పేస్ దీస్ వర్కర్స్, ఓకే, విత్ ఫోన్స్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ టు అప్టైన్ అప్ టు డేట్ మెడికల్ ఇన్ఫర్మేషన్. అంటే మొబైల్ కంపెనీస్ ఆర్ ఏం చేస్తున్నాయి? ప్రొవైడెడా? బయింగ్ దీస్ వర్కర్సా అంటే వాళ్ళను కొంటున్నాయా? లేదు కదా. సో ఇక్కడ వచ్చిన ప్రకారం ఇది కాదు. పుట్ దీస్ వర్కర్స్ విత్, అప్లైడ్ దీస్ వర్కర్స్ విత్, ఎంపవరింగ్ దీస్ వర్కర్స్ విత్. అంటే ఇవన్నీ కూడా మనకు ప్రొవైడెడ్ దీస్ వర్కర్స్ విత్ అనేది ఓకే. ఓకే, బయింగ్, ఈక్విప్డ్ అనేది ఇక్కడ కొంతవరకు సెట్ కాదు. సప్లైడ్ దీస్ వర్కర్స్ విత్. సో ఇక్కడ మనకి అప్రాప్రియేట్ గా ఏంటంటే ఆర్ ఆల్సో ఎంపవరింగ్ దీస్ వర్కర్స్. ఓకే, ఎంపవరింగ్ దీస్ వర్కర్స్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ టు అప్టైన్ అప్ టు డేట్ మెడికల్ ఇన్ఫర్మేషన్. అదర్ ఫార్మ్స్ కూడా ఎందుకు కావనేది మనం నెక్స్ట్ వీటి చాప్టర్ వీడియోస్లలో చూద్దాం. ఓకే, సో ఆన్సర్. నెక్స్ట్ వన్ 9th, కాల్ అంబులెన్సెస్ ఎట్సెట్రా. ఇన్ ద స్పేస్ ఇయర్స్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కెన్ దస్ హెల్ప్ ఇన్ ద, ఇక్కడ కమింగ్ ఇయర్సా, నెక్స్ట్ ఇయర్స్, పాస్ట్ ఇయర్స్ అనేది ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు ఈ డెవలప్మెంట్ గురించి చెప్తుంది అంటే ముందేమవుతుంది అనే దానిపైన కావాలి. అంటే పాస్ట్ ఇయర్స్ కాదు కదా, 2 years అనేది కాదు, ప్రీవియస్ ఇయర్స్ అనేది కాదు. అంటే ఏం రావాలి? ఇన్ ద కమింగ్ ఇయర్స్. సో ఇన్ ద నెక్స్ట్ ఇయర్స్ అనే దానికి ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇయర్స్ కాకుండా కమింగ్ ఇయర్స్ అనేది అప్రాప్రియేట్ వన్. ఎందుకు అయింది ఇది అనేది చాప్టర్ వీడియోస్లలో మనం క్లోజ్ టెస్ట్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇన్ ద కమ్యూనిటీ హెల్త్ కేర్ వర్కర్ కెన్ దస్ హెల్ప్ స్పేస్ ద స్ప్రెడ్ ఆఫ్ మెనీ డివాస్టేటింగ్ బట్ క్యూరబుల్ డిసీజ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దస్ హెల్ప్, ఇక్కడ నెగ్లెక్ట్, కర్బు. ఓకే, దస్ హెల్ప్ అనేది వచ్చినప్పుడు చూడండి హెల్ప్. ఓకే, తర్వాత మనకి బేర్ ఇన్ఫినిటివ్ డైరెక్ట్ V1 వస్తుంది. సో ఇక్కడ దస్ హెల్ప్, ఇక్కడ కర్బ్ ద స్ప్రెడ్ ఆఫ్ డివాస్టేటింగ్ బట్ క్యూరబుల్ డిసీజ్. సో ఆన్సర్ ఏమవుతుంది? డి.
చూడండి, యు మైట్ హ్యావ్ ఫేస్డ్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ద క్లోజ్ టెస్ట్. ఓకే, మరి ఎందుకు ఈ ఆన్సర్స్ అయ్యాయి? టైం ఇక్కడ కాన్స్టెంట్ వల్ల నేను డైరెక్ట్ ఇది చెప్పాను. మనం క్లోజ్ టెస్ట్ అనే చాప్టర్లో ఇవన్నీ కూడా క్లియర్గా, అంటే ఏ ఆప్షన్ ఎందుకు ఇక్కడ సెట్ అవుతుంది, ఓకే, మీనింగ్ఫుల్గా కావచ్చు, గ్రామటికల్గా కావచ్చు, చాప్టర్ వీడియోస్లలో మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, మనం ఒకసారి ఇది క్లియర్గా లేకపోతే మళ్ళీ ఒకసారి వీడియో అంతా కూడా చూడండి. సో నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్. చూడండి, ఇది ఒక ప్యాసేజ్. రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి 100%. ఐదర్ ఇట్ ఈస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆర్ మెయిన్ ఎగ్జామ్, కంపల్సరీ వస్తుంది. మెయిన్ ఎగ్జామ్లో మేజర్ పార్ట్ విల్ బి రీడింగ్ కాంప్రహెన్షన్. అంటే కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్. అంటే ఎగ్జామైనర్ ఏం టెస్ట్ చేస్తాడనంటే ది అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ ది ఆస్పైరెంట్. ఓకే, కాంప్రహెన్షన్ కంపల్సరీ వస్తుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 10 క్వశ్చన్స్. ఓకే, రావచ్చు, 8 రావచ్చు. ఓకే, మనకు కంపల్సరీ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి వస్తుంది. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే మనకు రెగ్యులర్గా న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఉండాలి, వర్డ్స్ తెలవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మనం ఇక్కడ క్వశ్చన్స్లోకి వెళ్ళాలి. రీడ్ ద క్వశ్చన్, రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ, దెన్ గో టు ద క్వశ్చన్స్. రీడ్ ద ఫాలోయింగ్ కాంప్రహెన్షన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. అంటే తర్వాత ఇచ్చిన క్వశ్చన్స్ని ఇక్కడ చేయండి అని చెప్తున్నారు. చూడండి, లాంగ్ ఎగో, ఇక్కడ ఎగో అనేది లాంగ్ ఎగో అనేది ఉండాలి. ఇన్ ఫ్రాన్స్ దేర్ లీవ్డ్ ఏ కింగ్ అండ్ క్వీన్. చూడండి, అక్కడ అది మనకు చూడగానే ఏం అర్థమవుతుందనంటే ఇది స్టోరీ బేస్డ్ రీడింగ్ కాంప్రహెన్షన్. స్టోరీ బేస్డ్ రీడింగ్ కాంప్రహెన్షన్ని చేయడంలో ఎలాంటి డిఫికల్టీ అనేది అంతగా ఉండదు. బికాస్ స్టోరీ ఈజ్ గివెన్, ఆ స్టోరీ అండర్స్టాండ్ చేసుకుంటే మనం వీ కెన్ ఈజీలీ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. అంటే ఇచ్చిన క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. బట్ మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ లెవెల్లో కొంచెం సిచ్యువేషన్ బేస్డ్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇస్తాడు, అక్కడ మనకు కొంచెం డిఫికల్టీ అవుతుంది. బట్ ఇలాంటివి చేయడం వెరీ ఈజీ, ప్రాక్టీస్ తోటి ఏదైనా ఇది పాసిబుల్ అవుతుంది. చూడండి, ఇక లాంగ్ ఎగో ఇన్ ఫ్రాన్స్ దేర్ లీవ్డ్ ఏ కింగ్ అండ్ క్వీన్. అంటే ఒక రాజు అండ్ రాణి ఉండేవారు. మోర్ దెన్ ఎనీథింగ్ దే లాంచ్డ్ ఫర్ ఏ చైల్డ్. అంటే ఏదినికైనా అంటే అన్నిటికంటే ఎక్కువ కంటే వాళ్ళకు కావాల్సింది అంటే దే డిజైర్డ్ ఫర్ ఏంటి, చైల్డ్. అంటే చైల్డ్ కోసం చూసారు. అంటే మోర్ దెన్ ఎనీథింగ్, అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఒక చైల్డ్ కావాలి. ఎట్ లాస్ట్ అంటే చివరికి టు దేర్ గ్రేట్ హ్యాపీనెస్ ద క్వీన్ గేవ్ బర్త్ టు ఏ లిటిల్ గర్ల్. అంటే వాళ్ళకి ఒక చైల్డ్ కావాలని ఉంది, బట్ చివరికి ఏంటండి ఒక ఇక క్వీన్ గేవ్ బర్త్ టు ఏ లిటిల్ గర్ల్. అర్థం అవుతుంది కదా, ఏం లేదు, రాజు అండ్ రాణి ఉన్నారు, వాళ్ళకి ఒక చైల్డ్ కావాలి. ఆ చివరికి ఏంటండి ఒక లిటిల్ బేబీ అని వచ్చింది. ఆల్ ద బెల్స్ ఇన్ ద ల్యాండ్ వర్ రంగ్ విత్ జాయ్. అంటే అందరూ కూడా సంతోషంగా ఉన్నారన్నట్టు. ద కింగ్ అండ్ క్వీన్ ఇన్వైటెడ్. అంటే ఆల్ ద బెల్స్ అంటే అక్కడ ఆ మీనింగ్ ఏంటి అని అంటే సో ఆల్ వర్ హ్యాపీ అనే మీనింగే వస్తుంది. ఓకే, సో ద కింగ్ అండ్ క్వీన్ ఇన్వైటెడ్ ఆల్ ద ఫెయిరీస్. ఫెయిరీస్ అని అంటే ఇక్కడ ఏంటనంటే అక్కడ గెస్ట్లు, అప్సరసలు అనే మీనింగ్ వస్తుంది. వాళ్ళందరినీ కూడా ఇన్వైటెడ్ ఆల్ ద ఫెయిరీస్ ఇన్ ద కింగ్డమ్ టు ద నేమింగ్ పార్టీ ఫర్ ద బేబీ. ఓకే, సో నేమింగ్ పార్టీ అరేంజ్ చేశారు, అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అండ్ వాట్ ఏ పార్టీ ఇట్ వాస్. ఎలాంటి పార్టీ అని అంటే ప్లేట్స్ అండ్ సిల్వర్ వేర్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ వర్ సెట్ విత్ కేర్ బిఫోర్ ఈచ్ గెస్ట్. అంటే వచ్చిన ప్రతి గెస్ట్ ముందు ఏంటండి గోల్డ్ సిల్వర్ తోటి ఉన్న అక్కడ ప్లేట్స్ అనేటివి ఉంచారు. సో అందుకే వాట్ ఏ పార్టీ ఇట్ వాజ్ అని అంటున్నాడు. అంటే ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉంది ఇక్కడ మనకు ఏంటండి, ఇక్కడ వాట్ ఏ పార్టీ ఇట్ వాజ్. బట్ వన్ ఆఫ్ ద గెస్ట్స్ మనం వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు నౌన్ ఎలా ఉండాలని చెప్పామండి, ఎర్రర్ కరెక్షన్ లో చూసాం కదా. వన్ ఆఫ్ ద గెస్ట్స్ అంటే ప్లూరల్ రావాలి. ఇది ఒకటి వచ్చి వన్ ఆఫ్ ద గెస్ట్స్ మలేఫిషెంట్ అంటే నేమ్ చెప్తున్నారు. అంటే మెనీ గెస్ట్లు వచ్చారు, అందులో ఒకరు ఎవరు, మలేఫిషెంట్. హూ హ్యాడ్ లెఫ్ట్ 50 years బిఫోర్ అండ్ హ్యాడ్ నాట్ బీన్ సీన్ ఇన్ ఆల్ దట్ టైమ్ షోడ్ అప్ ఎట్ ద డోర్. ఎవరైతే అంటే ఒక గెస్ట్, ఓకే, ఒక గెస్ట్ ఎవరు, నేమ్ ఏంటి, మాలెఫిషియంట్. ఆమె ఎప్పుడు 50 years బ్యాక్ వెళ్ళింది, 50 years కనపడలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓకే, డోర్ దగ్గర కనిపించింది. క్విక్లీ ద కింగ్ అండ్ క్వీన్ ఫౌండ్ ఎ ప్లేస్
సెట్టింగ్ ఫర్ ద న్యూ గెస్ట్. అంటే ఆమెకి ఆ గెస్ట్ కు ఎవరైతే ఇగో మ్యాలఫిషియంట్ ఉన్నారో క్విక్ గా ఏంటండి అండ్ కింగ్ ఇక్కడ మనకి ఏం చేశారు, ఇమీడియట్ గా ఒకటి ప్లేస్ అరేంజ్ చేశారు. బట్ అలాస్ ద ప్లేటు అండ్ ద సిల్వర్ వేర్ వర్ నాట్ ఆఫ్ ప్యూర్ గోల్డ్. ఆమెకు ఇచ్చిన ప్లేట్ లో ఏంటి ప్యూర్ గోల్డ్ కాదు. ఓకే, సో ప్యూర్ గోల్డ్ కాదు, డూప్లికేట్ గోల్డ్ సిల్వర్ అనేది అక్కడ ఉంది. అంటే ఆమెకి ఇచ్చిన ప్లేట్. దిస్ మేడ్ ద ఓల్డ్ ఫెయిరీ వెరీ యాంగ్రీ. అంటే అలా ప్యూర్ గోల్డ్ లేకపోయేసరికి ఆమె కోపం వచ్చింది. సూన్ ఇట్ వాస్ టైమ్ ఫర్ ఈచ్ ఫెయిరీ టు గివ్ హర్ బ్లెస్సింగ్ టు ద బేబీ. అంటే ఇక టైం వచ్చింది ఏంటి అక్కడ ప్రతి ఫెయిరీ అప్సరస వాళ్ళు ఏంటండి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి బేబీకి. వెన్ ఇట్ కేమ్ టు ద మ్యాలఫిషియన్స్ టర్న్, ఎప్పుడైతే మ్యాలఫిషియంట్ యొక్క వంతు అంటే వచ్చిందో ఆమె టర్న్ వచ్చిందో, షీ స్టూడ్ అప్ లేచి పాయింటెడ్ హర్ లాంగ్ ఫింగర్ ఎట్ ద స్లీపింగ్ బేబీ గర్ల్ ఇన్ ద క్రెడిల్. అంటే ఇలా పాయింట్ చేసింది, క్రెడిల్ అంటే ఊయల కదా. ఓకే, ఊయల. సో ఏం లేదు స్టోరీలో ఇక్కడ ఫెయిరీస్ వచ్చారు. ఓకే, అందరికి ఇక్కడ మనకి గోల్డ్ సిల్వర్ వేర్ తో ఉంది. ఇంకొక మ్యాలఫిషియంట్ అంటే గెస్ట్ వచ్చారు. ఆమెకి ఇచ్చిన ప్లేట్ అయితే ప్యూర్ అండ్ సిల్వర్ వేర్ అనేది ప్యూర్ది కాదు. ఆమెకు కోపం వచ్చింది. అదే కదా ఇక్కడ అంతా కూడా. సో అక్కడ పాయింట్ చేస్తూ నెక్స్ట్, సో ఆమె ఏం చెప్పిందంటే ఐ డిక్లేర్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ మ్యాలఫిషియంట్ కాల్డ్ అవుట్. ఆమె చెప్పింది ఎవరు మ్యాలఫిషియంట్, దట్ దిస్ చైల్డ్ ఆన్ హర్ 16th బర్త్డే షెల్ ప్రిక్ హర్ ఫింగర్ ఆన్ ది స్పిన్డిల్ ఆఫ్ ఏ స్పిన్నింగ్ వీల్. అంటే అండ్ డై. ఏమని అక్కడ కర్స్ ఇచ్చిందండి. 16th బర్త్డే రోజు ఆమె వేలు ఫింగర్ అనేది అందులో వీరికి ఏమవుతుంది ఇక్కడ అంటే షీ విల్ డై అని చెప్తుంది. అలా అంటే ప్యూర్ గోల్డ్ అనేది కాదు, ఆమె కోపం వచ్చింది ఇలా చెప్తుంది నెగిటివ్ గా. విత్ ఏ హూష్ ఆఫ్ స్మోక్ అంటే అక్కడ కొంచెం పొగ వచ్చింది. ది ఎవిల్ ఫెయిరీ వానిష్. అంటే ఆమె ఎవిల్ ఫెయిరీ ఎవరు అక్కడ, ఆమె నెగిటివ్ గా మాట్లాడింది కాబట్టి ఎవిల్ ఫెయిరీగా చెప్తుంది. ఏమంటుంది వానిష్ అంటే మాయమైపోయింది. ఎవ్రీ వన్ క్రైడ్ అవుట్ విత్ అలారం యాజ్ యూ కెన్ ఇమాజిన్. అంటే ఆమె 16th బర్త్డే రోజు బేబీ చనిపోతుందని చెప్పింది కాబట్టి అది జరుగుతుందని ఏంటి ఇక్కడ ఎవ్రీ వన్ వాజ్ క్రయింగ్. బట్ వన్ ఫెయిరీ హ్యాడ్ నాట్ యెట్ గివెన్ హర్ బ్లెస్సింగ్. ఒక్కరు మాత్రం ఒక గెస్ట్ మాత్రం ఇంకా బ్లెస్సింగ్ ఇవ్వలేదు. ద కింగ్ అండ్ క్వీన్ ఆస్క్డ్ దిస్ ఫెయిరీ హూజ్ నేమ్ వాజ్ మ్యారీ వెదర్. అంటే అందరూ ఇచ్చారు, ఒక్కరు మాత్రం ఇవ్వలేదు. ఆమె పేరు ఏం పేరు మ్యారీ వెదర్. ఆమెను అడుగుతున్నారు కింగ్ అండ్ క్వీన్ రిక్వెస్ట్ చేస్తున్నారు టు రివర్స్ దిస్ కర్స్. కర్స్ అంటే శాపం కదా, దీన్ని రివర్స్ చేయండి అని ఆమెను అడుగుతున్నారు. అంటే అది లేకుండా చేయండి. మ్యారీ వెదర్ షుక్ హర్ హెడ్ సాడ్లీ. అంటే సాడ్ గా ఆమె తల తిప్పుతూ దట్ వాజ్ నాట్ పాసిబుల్ అంటే ఇది పాసిబుల్ కాదు అని చెప్పింది. బట్ షీ కుడ్ సాఫెన్ ద కర్స్. షీ కుడ్ సాఫెన్ ద కర్స్ అంటే ఆ ఇచ్చిన శాపం అనేది కొంచెం సాఫ్ట్ గా. ఓకే, సో ఇప్పుడు మరణ శిక్ష పడింది అనుకోండి ఎవరికన్నా, ఇది కాకుండా ఏంటి మనకు ఇక్కడ ఏంటండి కంప్లీట్ గా లైఫ్ టైము జైల్లో ఉండడానికి, దీనికంటే ఇది బెటర్ అన్నట్టు ఈ విధంగా. సో కర్స్ అనేది ఇక్కడ సాఫెన్ చేసింది. ఆన్ హర్ 16th బర్త్డే షీ సెడ్. ఎవరు చెప్పారు ఇది మ్యారీ వెదర్. వెన్ ద ప్రిన్సెస్ హర్ ఫింగర్ ఆన్ ది స్పిన్నింగ్ వీల్ ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ షీ విల్ ఫాల్ అస్లీప్ ఫర్ 100 years. అంటే డై కాకుండా అంటే చనిపోకుండా ఇక ఎప్పటికీ నిద్రపోతుంది అంటే దానికంటే ఇది బెటర్ అన్నట్టు. ఓకే, నిద్రపోతుంది 100 years అని చెప్పింది. 100 years said the queen. క్వీన్ ఎవరు మ్యారీ వెదర్. ఆఫ్టర్ అవర్ డాటర్ టర్న్స్ 16 we will not know her anymore. అంటే 69 తర్వాత ఇక ఆమెకు తెలుగు చేస్తామని. ద కింగ్ ఆర్డర్డ్ ఎవ్రీ స్పిన్నింగ్ వీల్ ఇన్ ద కింగ్డమ్ టు బి బ్రాట్ టు ద ప్యాలెస్ అండ్ బర్న్డ్. అంటే రాజు ఏం ఆర్డర్ ఇచ్చారు, స్పిన్నింగ్ వీల్స్ ఆ కింగ్డమ్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి కాల్ చేశారు. టు బి ఎక్స్ట్రా షూర్ ద ప్రిన్సెస్ వుడ్ నాట్ బి ఎనీవేర్ నియర్ ద స్పిన్నింగ్ వీల్. అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఏం చేస్తూ ఉంటున్నారు, ఎక్కడైతే స్పిన్నింగ్ వీల్స్ ఇన్ కేస్ ఉండేది ఉంటే వాటి దగ్గర ఉండకుండా ఆమె చేస్తున్నారు. హి ఆల్సో ఆర్డర్డ్ ద ఫెయిరీ ఇక్కడ మ్యారీ వెదర్ అలాంగ్ విత్ 2 other ఫెయిరీస్. ఎవరు ఫ్లోరా అండ్ ఫానా. టు టేక్ ద బేబీ ఫార్ అవే. దూరం తీసుకెళ్ళండి. ఎవరికి చెప్పారు మ్యారీ వెదర్ కి ఇంకిద్దరు ఉన్నారు, ఒకరు ఫ్లోరా
అండ్ ఫానా వీళ్ళ ముగ్గురికి కూడా చెప్పారు ఏంటి బేబీని దూరంగా తీసుకెళ్ళండి అని. ద ఫెయిరీస్ వుడ్ రైజ్ ద చైల్డ్ ఇన్ ఏ కాటేజ్ డీప్ ఇన్ ద వుడ్స్. వుడ్స్ అంటే ఫారెస్ట్ అన్నట్టు ఇక్కడ. ఓకే, అంటే తీసుకెళ్లారు, ఫారెస్ట్ లో పెంచారు. ఓకే, స్టోరీ అర్థమైంది అనుకుంటాను. ఓకే, అంతా కూడా స్టోరీయే. సో ఇక్కడ ఏం లేదు, గెస్ట్లను పిలిచారు, ఒకరు నెగిటివ్ గా మాట్లాడారు, ఇంకొకరిని రిక్వెస్ట్ చేశారు దాన్ని రివర్స్ చేయండి అని. రివర్స్ చేయకుండా సాఫ్ట్ చేసింది, అది జరుగుతుందేమో అని ఇక్కడ కింగ్ ఈ ప్రికాషన్స్ తీసుకున్నారు. సో నౌ గో టు ద క్వశ్చన్స్. మనం క్వశ్చన్స్కి వెళ్ళేది ఉంటే చూడండి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ డిడ్ మాలెఫిషియంట్ డూ ఆఫ్టర్ కర్సింగ్ ద ప్రిన్సెస్. అంటే ఆ బేబీ ఉంది కదా, బేబీని ఇక్కడ కర్సింగ్ అంటే శాపం ఇచ్చిన తర్వాత ఏం చేసింది, ఏం చేసిందండి? షీ వెంట్ టు ద వుడ్స్. ప్యాసేజ్ లో ఉందా వెంట్ టు ద వుడ్స్ అని? మనకు డైరెక్ట్ గా లేదు. షీ ఫ్లూ హై ఇన్ ద స్కై అంటే స్కైలోకి వెళ్ళింది, ఉందా? ప్యాసేజ్ లో ఎక్కడ చెప్పలేదు కదా. షీ వెయిటెడ్ ఫర్ ద అదర్ ఫెయిరీస్ టు ఫినిష్ ఎట్ ద పార్టీ. అదర్స్ కోసం వెయిట్ చేసిందా? లేదు కదా. షీ డిసపియర్డ్ మాయమైపోయింది కదా. వానిష్డ్ అని ఉంది కదా, వానిష్డ్ అని ఉంది కదా. సో వానిష్డ్ అని అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? వానిష్డ్ అనేది. సో ఇక్కడ వానిష్ అని అంటే మనకి ఇక్కడ విత్ ఇదంతా కూడా కంప్లీట్ గా ఇదంతా కూడా చదవండి. సో ఇదంతా కూడా అర్థమవుతుంది మనకి. విత్ ఏ హూప్ ఇక్కడ వానిష్ అయిపోయిందని ఉంది కదా. ఓకే, సో ఇదంతా కూడా ఒకసారి కంప్లీట్ గా చేయండి. చూడండి ఇక్కడ ఎవిల్ ఫెయిరీ వానిష్డ్. వానిష్డ్ అంటే మాయమైపోవడమే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ? షీ డిసపియర్డ్ అంటే ఆన్సర్ డి. నెక్స్ట్, హూ వాస్ మాలెఫిషియంట్ అకార్డింగ్ టు ద గివెన్ ప్యాసేజ్. అసలు మాలెఫిషియంట్ ఎవరు? వన్ ఆఫ్ ద ఫెయిరీస్ అంటే మెనీ ఫెయిరీస్ లో ఒకరు. హూ షోడ్ అప్ ఎట్ ద పార్టీ అంటే మెనీ ఫెయిరీస్ వచ్చారు, అందులో ఒకరు అంటే కరెక్టే కదా. అదర్ ఆప్షన్స్ కూడా చూడండి. వన్ ఆఫ్ ద మెయిడ్స్. మెయిడ్స్ అని అంటే పని చేసే వాళ్ళు కాదు కదా, ఆమె గెస్ట్ గా వచ్చింది. ద హెడ్ చీఫ్ ఎట్ ద రాయల్ కిచెన్. హెడ్ చీఫ్ అనేది ఎక్కడగా ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దాన్ని తీసుకోలేం. ఎల్డర్ సిస్టర్ అవుతుందా? కాదు. ఏమవుతుంది? ఆన్సర్ ఏ. ఓకే, వన్ ఆఫ్ ద ఫెయిరీస్. గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మ్యారీ వెదర్ టు బి డన్ యాజ్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్. అంటే మ్యారీ వెదర్ ని ఏం చేయాలని చెప్పారు అని. ద కింగ్ అండ్ క్వీన్ వాంటెడ్ హర్ టు నేమ్ ద ప్రిన్సెస్. నేమ్ పెట్టమని అడిగారా? నేమ్ పెట్టమని కాదు కదా. రాయల్ పేరెంట్స్ ఎక్స్పెక్టెడ్ హర్ టు నలిఫై అంటే దాన్ని డెస్ట్రాయ్ చేయడం. ఏం డెస్ట్రాయ్ చేయడం? ఎఫెక్ట్ ఆఫ్ కర్స్, ఆ శాపాన్ని డెస్ట్రాయ్ చేయడం. అంటే ఇదే ఉంది కదా. ఒకసారి మిగతా ఆప్షన్స్ చూడండి. ద ప్రిన్సెస్ వాంటెడ్ హర్ టు షో మ్యాజిక్. మ్యాజిక్ అనేది ఎక్కడ లేదు. క్వీన్ ఆర్డర్డ్ హర్ టు షోవర్ ద ప్రిన్సెస్ విత్ బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ అనేది కాకుండా, బ్లెస్సింగ్స్ అనేది కాకుండా మేజర్ గా ఏంటి అక్కడ? ఆ కర్స్ ను రివర్స్ చేయమని అడిగారు. బ్లెస్ అనేది ఇక్కడ కాదు. ద కింగ్ హోప్డ్ ఫర్ హర్ టు లీవ్. ఓకే, టు లీవ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. తొందర వెళ్ళమని చెప్పారా? కాదు. సో ఇక్కడ ఏంటి? ఆన్సర్ బి. గో త్రూ ద ప్యాసేజ్ అగైన్. నౌ ఇక్కడ మీరు ఈజీగా ఇది చేయవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెయిరీస్ వర్ ఆస్క్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రిన్సెస్ యాజ్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్. అంటే ఇచ్చిన ప్యాసేజ్ ప్రకారం ఆ ప్రిన్స్ క్వీన్, ఇక్కడ క్వీన్ అండ్ కింగ్ ఎవరికి ఇచ్చారు కేర్ తీసుకోమని? ఎవరికి ఇచ్చారు? మ్యారీ వెదర్కి ఇచ్చారు కదా. ఫ్లోరా అండ్ ఫానా ఈ ముగ్గురికే కదా ఇచ్చింది. మాలెఫిషియంట్ ఆమె కర్స్ ఇచ్చింది, ఆమె కన్సిడర్ చేయరు. అంటే 1 2 3 అంటే 1 2 3 ఇక్కడ 1 2 3 ఆన్సర్ ఏంటి? సి. ఓకే, గో త్రూ ద ప్యాసేజ్ అగైన్, మీకు తెలుస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ యాజ్ ద వర్డ్ క్విక్లీ. క్విక్లీ అని అంటే స్లోలీ అనేది అపోజిట్ వర్డ్ అంతే కదా. ఇక్కడ యాంగ్రీలీ అనేది సెట్ కాదు, క్యాజువల్లీ క్వైట్లీ అనేది సెట్ కాదు. క్వైట్లీ అంటే ఇక్కడ క్విక్లీ అని అంటే స్విఫ్ట్లీ, వేగంగా. మనకు ఆల్రెడీ వర్డ్ ప్యాసేజ్ లో యూజ్ చేశారు. అది మనకు అంటే ఎప్పుడైతే అక్కడ మాలెఫిషియంట్ వచ్చిందో క్విక్ గా ఏంటండి, కింగ్ అండ్ క్వీన్ ఇద్దరు వెళ్ళి అక్కడ ప్లేస్ ఇచ్చారు కదా, క్విక్ అనే వర్డ్ అక్కడ యూజ్ చేశారు. సో ఆ ప్యాసేజ్ లో యూజ్ చేసిన ప్రకారం క్విక్లీ అని అంటే మీనింగ్ ఏంటి? స్విఫ్ట్లీ. అపోజిట్ మీనింగ్ అడిగేది ఉంటే స్లోలీ అయ్యేది. ఓకేనా. సేమ్ మీనింగ్ అని అడిగాడు కదా, సేమ్ మీనింగ్ అంటే సినానిమ్. ఓకే, సినానిమ్ కాబట్టి ఆన్సర్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద గివెన్ ప్యాసేజ్ వాట్ డిడ్ ద కింగ్ అండ్ క్వీన్ వాంట్ ద మోస్ట్ ఇన్ దేర్ లైఫ్స్. అంటే వాళ్ళ లైఫ్ లో ఎక్కువ కావాల్సింది ఏంటి వాళ్ళకి? మనకు బిగినింగ్ లోనే ఉంది. పీస్ఫుల్ రైనా కాదు, అంటే పరిపాలించడం అది పీస్ఫుల్ గా అనేది కాదు కదా.
గుడ్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దేర్ పీపుల్, ఇది కూడా మెన్షన్ చేయలేదు. రిచెస్ ఫర్ దేర్ కిత్ అండ్ కిన్, అంటే బంధువర్గాలకి రిచ్నెస్ ఇవ్వడం అది కాదు కదా. ఏ చైల్డ్ ఆఫ్ దేర్ ఓన్, వాళ్ళకి మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఏం కావాలి, ఒక చైల్డ్ కావాలని మెన్షన్ చేశారు కదా. ఆన్సర్ డి. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద పేపర్ పర్ఫెక్ట్లీ. మీరు ఇన్ కేస్ ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా రివైజ్ చేయండి. కానీ నెక్స్ట్ పేపర్స్ కూడా వస్తూనే ఉంటాయి, చాప్టర్ వీడియోస్ కూడా కొన్ని మనకి డిస్కస్ చేస్తాం. కొన్ని ఏంటంటే చూడండి, అన్ని క్లియర్గా మనం టైం కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి క్లియర్గా పేపర్ ఎక్స్ప్లెనేషన్లో దాన్ని రూల్ తోటి క్లియర్గా మనం ఎక్కువ టైం పోయేటట్టుగా చెప్పలేం. కాబట్టి ఏంటంటే కొన్ని డైరెక్ట్గా ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఏంటంటే మనకి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ షేర్ చేయండి. ఓకే, సో ఇక్కడ లైక్ చేయండి. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మోడల్ పేపరు, మిగతా పేపర్స్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏంటంటే అసలు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎలా ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అనే విధంగా మనకు పేపర్ ఎక్స్ప్లెనేషన్లోనే ఇది యూస్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.